సరేలేండి, ఇంతకీ బస్సు అయితే వెళ్ళిపోతుంది. మా బస్సు వెనకాలే ఉందండి. అలా ఏం చేస్తారండి, మొగులు నెత్తి మీద ఎక్కి డ్యాన్స్ చేసేస్తారు. మా పిల్లం కూడా అదే చేసింది. రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఇండియన్ కంపెనీ కనిపించింది, వడాఫోన్. మన కులం మన మట్టి, ఇంకెందుకు వదులుకుంటాం, ఇక్కడే ఐఫోన్. ఇండియాలో మాది జమీందార్ కుటుంబం, అలాంటిది మాకే మీరు ఐఫోన్ ఇవ్వనంటారా? ఇది కూడా చాలా బాగుంది అనుకోండి, అది వేరే విషయం. వచ్చిన తర్వాత ఓకే మనం ఫారెన్ లో ఉన్నాం అని నాకు ఎప్పుడు అనిపించిందంటే, మీద ఎంతసేపు తిరుగుతాం అని చెప్పేసి దగ్గరలో స్కేటింగ్ చేస్తున్నారు. వాళ్ళని వాడు చెప్పిన మాటకి నా గుండె అయితే బద్దలైపోయింది. చక్కగా మా వైఫ్ని పక్కకి తీసుకొచ్చి, యూకేలో ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని చాలా మెచ్చుకోవచ్చండి. చూడండి, ఒక వీల్ చైర్లో పర్సన్ డ్రైవర్ అంకుల్ హెల్ప్తో చక్కగా బస్సులో నుంచి బయటకు వచ్చేసాడు. చిన్నపిల్లల్ని ఎవరైనా తీసుకొచ్చినా కూడా ఇలాగే కంఫర్టబుల్గా బయటకు వస్తారండి. మన ఇండియాలో కూడా ఇలాంటి సిస్టమ్ వస్తే చాలా బాగుంటుంది కదా. సరేలేండి, ఇంతకీ బస్సు అయితే వెళ్ళిపోతుంది. మా బస్సు వెనకాలే ఉందండి. అలాగే చూస్తా ఉన్నా అనుకోండి, తుర్రుమ నా బస్సు కూడా వెళ్ళిపోద్ది. అందుకని ముందైతే బస్సు ఎక్కేద్దాం. ఇంతకీ మీరందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగానే ఉంటారులేండి, మేము కూడా బాగున్నాం. ఐఫోన్ కొందాం అని చెప్పేసి పొద్దున్నే రోడ్డు ఎక్కేసామండి. అబ్రాడ్ వచ్చినప్పటి నుంచి ఇండియా నుంచి వచ్చే ప్రతి కాల్లో ఐఫోన్ కొన్నారా అని అడుగుతున్నారండి. అందులోనూ మా వైఫ్కి షాపింగ్ పిచ్చి కూడా ఉంది. ఇంకా పిల్లలు ఏం చేస్తారండి, మొగులు నెత్తి మీద ఎక్కి డ్యాన్స్ చేసేస్తారు. మా పిల్లం కూడా అదే చేసింది. ఫైనల్లీ ఐఫోన్ కొనడానికి బజార్ అయితే ఎక్కాం మేము. అయినా అబ్రాడ్ వచ్చిన తర్వాత ఐఫోన్ కొనాలని రాజ్యాంగంలో రాసుందా అండి? ఇండియా రాజ్యాంగంలో రాసుందా, యూకే రాజ్యాంగంలో రాసుందా? రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఇండియన్ కంపెనీ కనిపించింది, వడాఫోన్. మన కులం మన మట్టి, ఇంకెందుకు వదులుకుంటాం, ఇక్కడే ఐఫోన్ కొందాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యి లోపలికి వెళ్ళాం. లోపలేమో వీడియోస్ అవి రికార్డ్ చేయనివ్వలేదు. అందులోనూ గొంతులోనూ పెట్టి ఏదో చిన్న వీడియో అయితే రికార్డ్ చేశాను, ఒకసారి వినండి. You can't get one yet because you've only been here for 3 months. You've not got high enough credit score, so it's just going to decline. What you can do is you can take the SIM, and then after 3 months of having the SIM, then you can upgrade the SIM. Okay, and then you can try and get a device. But if you try to take the phone right now, it's not going to work. Yeah, so it's subject to credit check. Okay. But yeah, after 3 months, you can upgrade the SIM to a phone. ఇక్కడ వీళ్ళ ఇంగ్లీష్ ఏంటో కానీ అస్సలు అర్థం కాదండి. వాడు మాట్లాడింది అర్థం చేసుకోవడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. మాకు ఫోన్ ఏమన్నారండి, ఐఫోను. ఏంటి రీజన్ అంటే, మాకు క్రెడిట్ స్కోరు సివిల్ స్కోరు చాలా తక్కువ ఉంటుంది ఈ టైంలో వద్దు, ఒక 3 months మేము ఇచ్చే సిమ్ వాడండి, ఆ సిమ్ యూటిలైజ్ చేసిన తర్వాత రీఛార్జ్ చేసుకొని వాడతారు కదా కాంట్రాక్ట్ సిమ్కి, దాని తర్వాత మాకు క్రెడిట్ స్కోర్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, దాన్ని బేస్ చేసుకొని మాత్రమే ఐఫోన్ తీసుకోగలరు అని చెప్పేసి చెప్తున్నారు. సో తప్పదు, మేమైతే ఒక 3 months ఆల్రెడీ టైం వేస్ట్ చేసాం. ఇప్పుడు వెళ్ళి సిమ్ తీసుకోవాలి. ఇప్పుడు సిమ్ తీసుకొని దాన్ని ఇంకో 3 months వాడి అప్పటికి మాకు ఒక ఐఫోన్ వస్తుంది. ఏం చేస్తాం, మీరైతే ఇక్కడికి వచ్చే వాళ్ళు యూరోపియన్ కంట్రీస్కి లేకపోతే యూకేకి ఎక్కడికి వచ్చినా సరే కాంట్రాక్ట్ సిమ్ తీసేసుకోండి. తీసుకున్న ఒక 2 monthsకి వాడు ఐఫోన్ ఇస్తాడు, అప్పుడైనా వాడుకోవచ్చు. 2 monthsకి కాదు, 2 monthsకి కాదండి, 3 months కంట, 3 monthsకి. ఇండియాలో మాది జమీందార్ కుటుంబం, అలాంటిది మాకే మీరు ఐఫోన్ ఇవ్వనంటారా? కావాలంటే మీరు ఇండియా క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోండి, దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది అని చెప్పా. ఫైనల్గా వాళ్ళు ఏం చేశారు తెలుసా, బయటికి పోండి అన్నారు. బజార్లో పట్టుకొని తిరుగుతూ ఉంటుంటే ఈలోపు మా సిచ్యువేషన్కి తగ్గట్టు, మా బాధకి తగ్గట్టు ఓ మ్యూజిక్ వినిపించింది. చాలా బాగుంది కదా. మ్యూజిక్ గురించి చెప్తున్నానండి, అమ్మాయి కూడా చాలా బాగుంది అనుకోండి, అది వేరే విషయం.
మనకి ఇండియా నుంచి ఒక పర్సన్ కనిపించారండి ఇక్కడ. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన ఇండియన్ కల్చర్ని రిప్రజెంట్ చేయడానికి భగవద్గీత లాంటి బుక్స్ని ఫ్రీగా సప్లై చేస్తున్నారు. ఎంత హ్యాపీగా అనిపించిందంటే, ఐఫోన్ ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, భగవద్గీత లాంటి బుక్స్ దొరకాలంటే, అందులోని యూకేలో దొరకాలంటే అదృష్టం ఉండాలి. Yeah, so we are from ISKCON, Hare Krishna. Sorry, we are from ISKCON, from Hare Krishna movement. We are giving out some free books as a gift. This month is very special for us, so we don't charge for this book. We are just here to help people about meditation, yoga, wisdom, and love of God. So these books are all amazing and beautiful. It has changes like many lives across the world. We have distributed this book more than 55 millions. So this is deep heart and just share that love with others. And we use this love in service of others and supremes. That's our purpose, and that's why we are here. Thank you so much. Thank you so much. Thank you. And can I take any one of these? All of them. You take all of them. All of them? I can give you. I can just me one. You can hold this one. Yeah, okay. Also, I can give you this one. This one. And this. ఫైనల్లీ ఆయన ఇచ్చిన బుక్స్ అన్ని మూట కట్టుకొని బ్యాగ్లో పెట్టేసుకొని అలా రోడ్డు మీద పడైతే తిరుగుతున్నాం. యూకేకి ఎవరు వచ్చినా, అందులో మాంచెస్టర్ కనుక విజిట్ ప్లేస్కి వస్తే ఇది మార్కెట్ స్ట్రీట్ అంటారు. ఇప్పుడు మేము ఆండేల్ మాల్కి బ్యాక్ సైడ్ వచ్చున్నాం. ఇది యూరోపియన్కి సంబంధించిన స్ట్రీట్స్ లాగా కనిపిస్తాయి అనమాట. అంటే నేను ఫారెన్ కంట్రీకి వచ్చిన తర్వాత ఓకే మనం ఫారెన్లో ఉన్నాం అని నాకు ఎప్పుడు అనిపించింది అంటే ఈ ఏరియా చూసినప్పుడు అనిపించింది. ఇప్పుడు దాకా నాకు ఏంటంటే హైదరాబాద్లో ఉన్న ఫీలింగే వచ్చింది. ఈ మాట చెప్తే సమాజం నన్ను ఒప్పుకుంటుందో ఒప్పుకోలేదో తెలియదు, కానీ ఇది నా ఫీలింగ్ మాత్రమే అండి. సో నాకు హైదరాబాద్ కూడా నాకు చాలా గొప్పగానే కనిపిస్తుంది ఇప్పటికి. ఎందుకంటే మనం కూడా చాలా డెవలప్ అయ్యాం వీళ్ళతో కంపేర్ చేసుకుంటే. హైదరాబాద్లో గచ్చిబౌలి కానీ హైటెక్ సిటీ ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు ఒక ఫారిన్ కంట్రీలో ఉన్న ఫీలింగే వచ్చింది. సో నాకు పెద్దగా కొత్తగా ఏం అనిపించలేదు. కాకపోతే ఈ ఏరియాకి వచ్చిన తర్వాత మాత్రం ఓకే ఇట్ ఈజ్ ఒక ఫారిన్ కంట్రీలో ఉన్నాం అనేది నాకు ఈ ఏరియాకి వచ్చిన తర్వాత అయితే ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు దాకా అయితే నాకు అంతగా అనిపించలేదు. నాకు ఈ బిల్డింగ్ చూస్తుంటే గంగూబాయ్ సినిమాలోనా అది గుర్తు. నేషనల్ ఫుట్బాల్ మ్యూజియం అంటమా? మనం పికడీలోనే ఉన్నావా? పికడీలోనే ఉన్నావా మనం? ఇంకా రోడ్ల మీద ఎంతసేపు తిరుగుతాం అని చెప్పేసి దగ్గరలో స్కేటింగ్ చేస్తున్నారు. వాళ్ళనన్నా కాసేపు చూద్దాం అని చెప్పి ఇక్కడికి వచ్చేసాం. ఈ అమ్మాయి చూడండి కెమెరా చూడంగానే అడిపోయింది. ఇక్కడ చాలామంది స్కేటింగ్ వచ్చినట్టుంది, కొంతమందికి అయితే స్కేటింగ్ రాకపోయినా ఏదో నటిస్తున్నారు లోపలికి వెళ్ళి. ఇవన్నీ చూసిన తర్వాత మా వైఫ్ కూడా ఇలా స్కేటింగ్ చేసేద్దాం, మనం కూడా వెళ్ళి చక్కగా లవర్స్ లాగా తిరిగేద్దాం అని చెప్పేసి అనింది. సర్లే ఆ వైఫ్ అడిగింది కదా అని చెప్పేసి ఎంట్రీ ఫీజు ఎంత అని అడిగాను. వాడు చెప్పిన మాటకి నా గుండె అయితే బద్దలైపోయింది. చక్కగా మా వైఫ్ని పక్కకి తీసుకొచ్చి నీకు స్కేటింగ్ కావాలా ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలా అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఇచ్చాను. పిచ్చిది ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి అనింది. కాసేపు చూసేసి బయటికి వెళ్ళిపోదాం, బయటికి వెళ్ళంగానే నీకు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇప్పిస్తానని చెప్పాను. ఇక్కడ రోడ్డు మీద వెళ్తుంటే ఇలాంటి టాలెంటెడ్ పీపుల్ చాలామంది కనిపిస్తారు. ఇందాక అక్కడ అక్క ఏమో మ్యూజిక్ వాయించేసింది, ఇక్కడ ఈ బాబాయ్ ఏమో ఏదో మంటలతో ఏదో చేసేస్తున్నాడు. నేను కెమెరాతో షూట్ చేస్తున్నా అని చెప్పి తెలిసి దగ్గరికి వచ్చి మరీ ఇలా పోజ్ ఇచ్చాడు.